ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికి కూడా శుభాభివందనాలు. ఈరోజు అందరూ కూడా ప్రపంచమంతా కూడా మట్టలాది వారాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. యాక్చువల్‌గా ప్రభుదినం, పునరుద్ధాన దినం ప్రతి ప్రభుదినంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మట్టలాదివారం గురించి ఒక మాట చెప్పి నా వర్తమానంలోనికి వెళ్తాను. యేసు ప్రభువారు ఇంకా సిలువలో మరణించక మునుపు చివరి వారంలో ఆయనను గాడిద మీద ఆసీనుడై వస్తున్నప్పుడు యెరూషలేములో అందరూ కూడా దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేశారు. ఆయన అనంతమైన ప్రణాళికలో ఇది భాగం. ఆయన యెరూషలేములో వస్తా ఉంటే అందరూ కొంతమంది మట్టలు వేశారు, వారి వస్త్రాల కింద వేశారు, ఆయనకి జయం పలికారు. ఈ వారంలో అంటే చివరి వారంలో యేసు ప్రభువారు సిలువకి ఎక్కక మునుపు జరిగిన ఆ చివర శుక్రవారం జరిగిన ఒక ఇన్సిడెంట్ మీకు పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త 27వ అధ్యాయం. నూతన నిబంధనలో 30వ పేజీ, మత్తయి సువార్త 27వ అధ్యాయము 57 నుంచి 60వ వచనం వరకు నేను చదువుతాను, దయతో గమనించండి. లేకపోతే అందరం కలిసి చదువుదాం. బైబిల్లో నూతన నిబంధనలో 30వ పేజీ. యేసు శిష్యుడుగానున్న అరిమతయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింపని ఆజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకునిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పాపములో శాపములో ఉన్న నన్ను ఈ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన సిలువలో చేసిన బలియాగము ద్వారా ప్రభు నాకు ఇచ్చిన మారు మనసు పాప క్షమాపణను బట్టి వందనాలు. ఈ రక్షణ ఆనందాన్ని బట్టి వందనాలు. ప్రభువా, నాకు జయమిచ్చే దేవుడుగా ఉన్నందుకై నీకు స్తోత్రాలు. అంత మాత్రమే కాదు ప్రభువా, నువ్వు కరుణా సంపన్నుడవు ప్రభువా. నా ఎడల మహాప్రేమ చూపించి నన్ను రక్షించుకున్నందుకై నీకు వందనాలు. మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాను, స్తుతిస్తూ ఉన్నాను. మా ప్రభా, నా బలము, నా అండ, నా కోట మీరే ప్రభువా. జీవిత యాత్రలో ముందుకు కొనసాగుతున్నప్పుడు అన్ని విధములుగా ప్రభా నాకు జయాన్ని అనుగ్రహిస్తూ నీ మీద ఆధారపడినప్పుడు ముందుకు తీసుకుని వెళ్తున్న దేవా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను, ఆరాధిస్తూ ఉన్నాను, పూజిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం మా ప్రభా నీ వాక్యం దగ్గరికి వచ్చాం. మాట్లాడే దేవుడవు, సరిచేసే దేవుడవు, క్రమపరిచే దేవుడవు. పరిశుద్ధాత్మదేవా, మమ్మల్ని దర్శించండి ప్రభా, మమ్మల్ని తాకండి. అయోగ్యుడను అపాత్రును నన్ను జ్ఞాపకం చేసుకొని తన సిలువు చాటును మరుగుపరిచి నాతో మా అందరితో మాట్లాడుమని ప్రభా మా తండ్రి, నువ్వు మాట్లాడే దేవుడవు గనుక నీ స్వరాన్ని మాకు వినిపించుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తోత్రించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని కలుగజేసిన దేవుడు, సర్వ సృష్టిని కలుగజేసిన దేవుడు, సమస్త జీవకోటి రాశిని ఆయన సృజించిన దేవుడు. మానవుని విషయంలోకి వచ్చేసరికి నేలమంటితో నరుని చేసి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా అతడు జీవాత్మ ఆయన. మానవుని ఎలా చేశాడంటే తన సొంత పోలికలో, తన రూపంలో దేవుడు చేశాడు. తన కొరకు ప్రతినిధిగా ఉండాలని ఈ లోకంలో తను ఫలించి అభివృద్ధి పొంది ఈ భూమిని పండించి విస్తరించి మీరు నాకు ప్రతినిధులుగా ఉండాలని దేవుడు కోరాడు. కానీ మానవుడు ఆజ్ఞను అతిక్రమించాడు. మన పితరుడైన ఆదాము
ఆ ఏదైనా తోటలో ఈ మంచి తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినద్దు అంటే ఆజ్ఞను అతిక్రమించాడు. ఆ ఫలాన్ని తిన్నాడు. హవ్వ తీసుకొస్తే ఇద్దరు కలిసి వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించారు. ఆ విధంగా వాళ్ళు పాపానికి దాసులయ్యారు. పాపపు నైజం, పాపపు స్వభావం అనేది మానవునిలోనికి వచ్చింది. మానవుడు తన్ను తాను రక్షించుకొనజాలడు. మానవునికి దేవునికి మధ్య ఈ ఎడబాటు వచ్చేసింది పాపం వలన. అందుకనే దేవుడు కరుణా సంపన్నుడైండి ఆరాధనలో చూసాం. ఆయన అలాగే విడిచిపెట్టలేదు మానవుని. శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడాయన. దైవ మానవుడిగా వచ్చాడు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన శరీరధారిగా జీవించాడు. 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య, అద్భుతమైన పరిచర్య చేశాడు. గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, సూచక్రియలు చేశాడు. స్వస్థత కార్యాలు జరిగించాడు. ఆయన గొప్ప కార్యాలు చేశాడు. ఆయన అలనాటి యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు అందరికి కూడా సిలువేయము, సిలువేయమని అని ఆయన సిలువుకు అప్పగించారు. దేవదూషణ చేస్తా ఉన్నాడని చెప్పి ఆయన మీద నేరారోపణ మోపి సిలువుకు అప్పగించారు. ఘోరమైన శ్రమనుంది ఆయన. దేహం మీద, శరీరం మీద ఎన్నో కొరడా దెబ్బలు. దేహం అంతా రక్తసిక్తమైపోయింది. సిలువలో వేలాడుతూ ఉన్నాడు ఆయన. ఆ సందర్భాన్ని, ఆ కష్టకాలంలో, బాధాకాలంలో అక్కడ శిష్యులెవరు కనిపించటం లేదు. జనులు గుంపులు గుంపులుగా వచ్చేవాళ్ళు ఎవ్వరు లేరు అక్కడ. కొంతమంది సహోదరులు వెంబడించేవాళ్ళు, వాళ్ళు కూడా అక్కడ లేరు. ఆయన సిలువలో వేలాడుతూ ఉన్నాడు. దేవుడు అయితే ఆ సమయంలో తన కొరకు శిష్యుడిగా ఉన్నటువంటి, తను సీక్రెట్‌గా వెంబడించే ఒక దాసుని లేవనెత్తుకున్నాడు. అతడే అరిమతయి యోసేపు. అతని గురించి ఒక 4 విషయాలు మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. చూద్దామా? చూడండి, మనం చదివిన వాక్య భాగానికి వద్దాం. చూస్తే మొట్టమొదటిగా చూస్తే 57వ వచనం. 57వ వచనం. యేసు శిష్యుడిగానున్న అరిమతయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి, ఈ యొక్క అరిమతయి యోసేపు గురించి 4 సువార్తికులు వ్రాశారు. కాబట్టి అరిమతయి యోసేపు గురించి సువార్తల్లో ఏముందంటే, యోహాను సువార్తలో ఈ విధంగా ఉంది. యోహాను సువార్త 19వ అధ్యాయం 38వ వచనం. 19వ అధ్యాయం 38వ వచనం. అటు తరువాత యూదుల భయం వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతునొద్ద సెలవడిగెను. లూకా సువార్తలో ఏముందంటే, అరిమతయి యోసేపు యూదుల పట్టణ సభ్యుడు, అంటే సెన్హెడ్రిన్‌లో సభ్యుడు, ఘనత వహించిన వాడు, అతడు సజ్జనుడు, నీతిమంతుడై ఉండి. ఎలాంటి వాడంటే అరిమతయి యోసేపు, వారి ఆలోచనకు, వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండిన వాడు. అప్రైట్ మ్యాన్, రైచియస్ మ్యాన్ అని ఉంది ఇంగ్లీష్‌లో. సీక్రెట్ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, అంటే యేసు ప్రభు వారి కొరకు నిలబడిన శిష్యుడు. చూసారా? హి ఐడెంటిఫైడ్ హిమ్సెల్ఫ్ విత్ క్రైస్ట్, సీక్రెట్ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్. ఇక్కడ సజ్జనుడు, నీతిమంతుడై ఉండి. సెన్హెడ్రిన్ అంటే మన భాషలో చూసుకుంటే అది లోక్సభ గాని, లేకపోతే అసెంబ్లీ అవ్వచ్చు. దాంట్లో ఎమ్మెల్యే గాను, ఎంపీ గాను ఉన్నాడన్నమాట. అంటే అంతస్తు, స్థాయి, హోదా కలిగిన వ్యక్తి. కానీ ఆయన సీక్రెట్ బిలీవర్. యూదుల భయం వలన అలనాడు యేసు ప్రభువారిని వాళ్ళు, పరిసయ్యులు, శాస్త్రులు ఎవ్వరు కూడా ఆయన మెస్సయ్య అని వాళ్ళు ఒప్పుకోలేదు, అంగీకరించలేదు. కానీ ఇక్కడ అరిమతయి యోసేపు, నికోదేమని ఇంకో ఆయన కూడా సెన్హెడ్రిన్‌లో సభ్యుడు. వీళ్ళిద్దరు కూడా ఆ సెన్హెడ్రిన్ సభ్యులు రిజల్యూషన్ పాస్ చేసినప్పుడు లేడని చెప్తారు చరిత్రకారులు. వాళ్ళు ఆ కార్యాన్ని ఒప్పుకోలేదు, వారి ఆలోచన సమ్మతించలేదు. కానీ దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచుండిన అరిమతయి యోసేపు, ఆయన ఎలాంటి వాడంటే యేసు ప్రభువారి శిష్యుడుగా ఉన్నాడు. మందిరానికి వస్తున్నాం,
ఆరాధనలో పాల్గొంటున్నాం, పాటలు పాడుతున్నాం, బలలో కూడా పాలు పొందుతున్నాం. మరి నిజమైన శిష్యులుగా మనం ఉన్నామా లేదా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. పరిస్థితులు మారిపోతా ఉన్నాయి. ఇంకా గడ్డు పరిస్థితులు రావచ్చేమో. ఎందుకంటే ఆయన రాకడ బహు సమీపంగా ఉంది. పరిస్థితులు మారిపోతా ఉన్నాయి. యేసయ్య, యేసు ప్రభువుని మాట్లాడితేనే ప్రజలు ఒప్పుకోవట్లేదు బయట మనం వెళ్లి మాట్లాడితే. నిజమైన శిష్యుడిగా ఉండవలసిన లక్షణాలు 2, 3 చూద్దామా? కొన్ని లక్షణాలు. అరిమతయి యోసేపు అయితే శిష్యుడిగా ఉన్నాడు. నిజమైన శిష్యుడిగా ఉన్నాడు. చూడండి లూకాసు వార్త 14వ అధ్యాయం 26వ వచనం. లూకాసు వార్త 14వ అధ్యాయం 26వ వచనం. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రును, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు. అంటే ద్వేషించమని కాదు, మన ప్రాధాన్యతలు ఏమై ఉన్నాయి? యేసు ప్రభువారే నీకు సుప్రీం ప్రియారిటీయా? ఆయన శిష్యులము, ఆయన గురువు గారని చెప్పుకుంటున్నాం, ఆయన శిష్యులమని చెప్పుకుంటున్నాం. నిజంగా ఆయనకి ప్రాధాన్యత ఇస్తున్నామా? దేవునికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, తర్వాత పరిచర్యక, తర్వాత కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంట గెలిచి రచ్చ గెలవాలి. తర్వాత నీ జాబ్లో నీ మాదిరి, నీ సాక్ష్యం, తర్వాత పరిచర్య. ప్రాధాన్యతలు ఎలాగున్నాయి? ఇక్కడే 14వ అధ్యాయంలో చూస్తే చూడండి, యేసు ప్రభు దేవుడే నీకు మొట్టమొదటి ప్రాధాన్యత కాదా? ఆలోచన చేద్దాం. 33వ వచనం చూడండి, లూకాసు వార్త 14వ అధ్యాయం. ఆ ప్రకారమే మీలో తన కలిగిన దంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు అని. అంటే విడిచిపెట్టని వాడు అంటే మన అటాచ్మెంట్స్ దేంతో ఉంటున్నాయి? మన మనస్సు దేని మీద ఉంటుంది? ఈ లోక సంబంధమైన వాటి కొరకు ఉంటున్నాయా? లోక ఆశల వైపు ఉంటున్నాయా? మనము పరలోకము నా దేశం అని పాట పాడతాం కదా. నిజంగానే పరలోక పౌరులమే అయితే మనం దేనికి అటాచ్ అవ్వాలి? మనం పరలోక సంబంధమైన వాటి కొరకు మనం ప్రాకులాడాలి. మన మనస్సు, మన ఫోకస్ దేవుని వైపు, దేవుని మీద ఉండాలి. అందుకనే శిష్యుడిగా ఉండవలసిన ప్రధానమైన లక్షణం ఏంటంటే మన ప్రాధాన్యత ఆయనే అయి ఉండాలి, మన మనస్సు ఆయన మీదే ఉండాలి. రెండో చూస్తే లూకాసు వార్తలోనే 9వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే చూడండి, లూకాసు వార్త, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినం తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినం, ఎవ్రీ మూమెంట్ ఏం చేయాలంటే తన సిలువని ఎత్తుకొని. సిలువ దేన్ని సూచిస్తుందంటే మరణాన్ని సూచిస్తుంది. అంటే నా ఇష్టాన్ని చంపివేయాలి, నా ఇష్టాన్ని కాదనుకోవాలి, నా ఇష్టాన్ని అనగా మన ఇష్టాన్ని యేసయ్య చేతిలో పెట్టాలి. అతనే నిజమైన శిష్యుడు. కాబట్టి ఎవరయ్యా నిజమైన శిష్యులంటే ఆయనకి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు, ఆయన వైపు చూచేవాళ్ళు. రెండోది, మన ఇష్టాన్ని కాదని యేసయ్య ఇష్టాన్ని, ఆయన చిత్తాన్ని జరిగించేవాడే నిజమైన శిష్యుడు. మూడోది చూస్తే యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పాను. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాదు గాని ఆయన మాటలకు, ఆయన వాక్యానికి లోబడి జీవించాలి. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడు. ఎలాగుంటున్నాం? వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండువాడే నిజమైన శిష్యుడు. ఆయన మాటలకు లోబడి ఆ విధంగా జీవించువాడే నిజమైన శిష్యుడు. ఎలాగుంటున్నాం? అరిమతయి యోసేపు మరి నిజమైన శిష్యుడుగా ఉన్నాడు. 4 చూస్తే చూడండి, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల
దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. ఇది కూడా యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఉంది. 34, 35 వచనాలు. 13వ అధ్యాయం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. తోటి వారిని నువ్వు ప్రేమించకపోతే నువ్వు నిజమైన శిష్యుడు కాదు. తోటి వారి యొక్క క్షేమాన్ని, అతని యొక్క బాగోగులు నువ్వు కోరుకోకపోతే నువ్వు ప్రేమ ఎలా చూపించగలవు? నిజంగా నువ్వు ప్రేమిస్తే నీ తోటి సహోదరుని గురించి, నాకు ఇక్కట్లో ఉన్నాడేమో, హాస్పిటల్లో ఉన్నాడేమో, ఇంకేదైనా బాధలో ఉన్నాడేమో, కనీసం ప్రార్థన చేస్తాం నువ్వు నిజంగా ప్రేమ ఉంటే. అందుకనే అర్జెంట్ ప్రార్థన వినపోచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా కనీసం వెంటనే ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన సమయంలో గుర్తు చేసుకోవాలి, తోటి వారిని ప్రేమించాలి. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం, ఆయన అగాపే లవ్‌తో మనల్ని ప్రేమించాడు, సాక్రిఫిషియల్ లవ్. అటువంటి ప్రేమను పొందిన మనము ప్రేమించబద్దులమై ఉన్నాం. ఇంకా చూస్తే ఇంకొక వచనం చూద్దాం. 15వ అధ్యాయం యోహాను సువార్త 8వ వచనం. ఇక్కడ తీగ ద్రాక్షవల్లి గురించి, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలని ఆయన చెబుతా ఉండి, యేసు ప్రభువారు ఆయన పలికిన మాట ఏంటంటే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచు, ఇందువలన మీరు నా శిష్యులు ఆగుదురు. ఆత్మ ఫలం కనిపించాలి. ఫలించే జీవితం నీలో నాలో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకున్నప్పుడు, ఆయనకి లోబడినప్పుడు నీలో నాలో యేసు ప్రభువారి క్యారెక్టర్ కనిపించాలి. ఆ లక్షణాలు, క్షమించే స్వభావం, ప్రేమించే స్వభావం, తగ్గింపు ఓర్చుకునే స్వభావం నీలో నాలో కనిపించాలి. సాత్వికం, మంచితనం, ఆ నిజమైన ప్రేమ, ఇవన్నీ కనిపించాలి. యేసు ప్రభువారి వ్యక్తిత్వం నీలో నాలో కనిపిస్తుందా? ఆత్మ ఫలం నీలో నాలో కనిపిస్తుందా? ఒకసారి మనం పరిశీలించుకుందాం. అరిమతయి యోసేపు అయితే ఆయన నిజమైన శిష్యుడిగా ఉన్నాడు. ఈ ఉదయకాలం మన జీవితాలు ఎలా ఉన్నాయి? నిజమైన శిష్యులుగా ఉంటున్నామా? సీక్రెట్ బిలీవర్. ఆయన రాజ్యం కొరకు కనిపెడతా ఉన్నాడు. సజ్జనుడు, నీతిమంతుడై ఉండి. రెండో అంశాన్ని చూద్దామా? రెండో అంశం 58వ వచనం. మత్తయి సువార్త మన వాక్య భాగానికి వద్దాం. పిలాతు నద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింప ఆజ్ఞాపించెను. ఇక్కడ యేసు ప్రభువారి దేహాన్ని ఆమె తల్లి కోరలేదు. ఆయన శిష్యులు ఎవరు అడగలేదు. తన ఇంటి వారు ఎవ్వరు కోరుకోలేదు. కానీ అక్కడ ఉన్నటువంటి సహోదరులు కూడా ఎవ్వరు కూడా ఆయన్ని ఫాలో అవుతున్నారు. చాలా మంది, కొంతమంది ఎవ్వరు అడగలేదండి. ఎవరు అడిగారు తెలుసా? అరిమతయి యోసేపు వెళ్ళి ఆయన దేహం గురించి పట్టించుకున్నాడు. ఆ సందర్భంలో చూస్తే చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే అందరూ భయభ్రాంతులైపోయి, ఎవరి కాళ్ళు సైలెంట్ అయిపోయి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి అందరూ శిష్యులు వెళ్ళిపోయారు, జనులు వెళ్ళిపోయారు, సహోదరులు వెళ్ళిపోయారు, ఎవ్వరు లేరు అక్కడ. అరిమతయి యోసేపు ఒకవేళ సీక్రెట్ బిలీవర్గా ఉన్నా ఆ సమయంలో ధైర్యంగా ముందుకొచ్చాడు. మొట్టమొదటిగా శిష్యుడిగా ఉన్నాడు అరిమతయి యోసేపు. నెక్స్ట్ ధైర్యము చూపిన వ్యక్తి, తెగింపు చూపిన వ్యక్తి. ఆ సందర్భంలో తను పొజిషన్లో ఉన్నాడు నిజమే, కానీ ఆ మాట ఎత్తితే తనకి ఎంతో రిస్క్ ఉండొచ్చు. కానీ తెగించి, గట్స్, ఆత్మీయమైన దమ్ము కలిగిన వాడు. చూడండి, అరిమతయి యోసేపుకున్న కన్సెంట్ ఏంటంటే ఆ దేహాన్ని అడిగాడు. ఆయన ఘనత వహించిన వాడు, ధనవంతుడు. ఆయన దగ్గర సర్వెంట్స్ ఉన్నారు. అరే వెళ్ళి తీసురండి యేసు ప్రభు, ఆయన సిలువలో వేలాడుతున్నాడని ఆయన పనోళ్ళకి చెప్తే వాళ్ళు తీసుకొస్తారు. కాదండి, ఎవరు వెళ్ళారు? ఆయనే వెళ్ళాడు. ఆయనే వెళ్ళి ఒక విధంగా చూస్తే రిస్క్ తీసుకున్నాడు. అతని ధైర్యాన్ని చూస్తే 2 విషయాలు చూద్దాం ఇక్కడ. ఆయన ధైర్యం అంటే చూద్దాం. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 43వ వచనం. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 43వ వచనం. సాయంకాలం అయినప్పుడు తెగించి, చూసారండి, తెగించి
కనుక సాయంకాలమైన అరిమతె యోసేపు తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. తెగించి. ఈ తెగింపు నీకు నాకు ఉంటదా? పరిస్థితులు ఒకవేళ భిన్నంగా ఉన్నాయి. యేసు ప్రభు కొరకు నిలబడే ధైర్యం నీకు నాకు ఉన్నదా? నువ్వు నిజమైన శిష్యుడివైతే నిలబడతావు. నేను నిజమైన శిష్యుడైతే నిలబడతాను. ఆయన వెళ్ళి తెగించి అడిగాడని ఉంది. నాకు ఈ మాట భలే హత్తుకుంది. ఆ తెగింపు నీలో నాలో కనిపిస్తుందా? బైబిల్‌లో కొంతమంది తెగించి సాహసం చేసి దేవుని కొరకు జీవించారు. దేవుని బిడ్డల కొరకు జీవించారు. మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం. అతడు అంటే దావీదు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిస్తీని చంపగా యెహోవా ఇశ్రాయేలుకందరికీ గొప్ప రక్షణ కలుగజేసెను. సౌలు దావీదుని చంపాలని ఎమట పడతా ఉన్నాడు. ఇక్కడ సందర్భం ఏంటంటే అక్కడ సన్నివేశం ఫిలిస్తీయుల పక్షంగా ఆజానుబాహుడు అనేటువంటి గొప్ప సర్దార్ ఎవరండి? గొలియాతు వచ్చాడు. ఇశ్రాయేల్ పక్షంగా ఏమైనా రమ్మంటే ఎవరు రాలేదు. కుర్రోడు, చిన్న కుర్రోడు వచ్చాడు. ఎవరైనా? దావీదు. దావీదు వచ్చి ఏమి వెపన్స్ ఏమి లేవు, కానీ ఆ వడిసెల 5 రాళ్ళు తీసుకుని వచ్చాడు. జీవం గల దేవుని నామములో సైన్యములకు అధిపతికి యెహోవా నామములో నేను వస్తున్నాను వచ్చి ఒక్క రాయితో ఏం చేశాడు? నుదుటి మీద కొట్టి తన్ని పడవేశాడు. అతని ఖడ్గంతోనే చంపివేశాడు. ఏమన్నారంటే అందరూ కూడా జేజేలు పలికారు. సౌలు రాజుకి 1000 స్తోత్రములు, దావీదుకి 10,000 స్తోత్రం అనేసరికి విషపు చూపు వచ్చేసింది. జెలసీ ఇది చాలా ప్రమాదకరమైనది. ఇది మనం గమనించుకోవాలి. మనుషులకి వస్తది, కానీ దాన్ని ఏం చేయాలి? సిలువేసేయాలి. వచ్చింది. అరే ఇంత రాజు నేనుంటే ఆయన పొగుడుతున్నారని చెప్పి తన్ని చంపాలని అప్పటి నుంచే పగబట్టాడు. కానీ సౌలు కుమారుడైనటువంటి యోనాతాను దావీదు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళ యొక్క వైఖరి ఒకటే, వాళ్ళ మనసులు కలిసిపోయాయి. అందుకనే సౌలుతో, తన తండ్రి అయిన సౌలుతో ఏమంటున్నాడంటే అతడు ప్రాణమును తెగించి ప్రాణాన్ని ఒడ్డుపెట్టి ఇశ్రాయేలు ప్రజలకి రక్షించాడు, సేవ్ చేశాడు. నువ్వు అతన్ని చంపాలని చేయొద్దు. యోనాతాను తండ్రి అయిన రాజుతో అన్న మాటలేంటంటే ఇశ్రాయేలుకి అందరికీ రక్షణ కలుగు చేశాడు. నిష్కారణముగా దావీదుని చంపి నిరపరాధి యొక్క ప్రాణమును తీసి నీవెందుకు పాపము చేయదు అని మనవి చేయగా తెగించాడండి. ఇంకో చోట ఏముంటుందంటే అదుల్లా గుహలో దావీదు దాకొని ఉంటే అతని దగ్గర నమ్మకస్తులైన వాళ్ళు ఉన్నారు. 3 బలాఢ్యులు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏంటంటే మీరు తర్వాత చూడండి. 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 16-17 వచనాలు. యెషోబాము, ఎలియాజరు, షమ్మా దావీదుకి అత్యంత విశ్వాసపాత్రులైన యోధులు వీళ్ళు. ఒకసారి దావీదుకి ఏమైందంటే ఆ గుహలో ఉన్నప్పుడు దాహం వేసినప్పుడు బెత్లెహేం బావి నీళ్లు తాగాలని కోరుకున్నప్పుడు ఈ 3 కూడా ఆ శత్రువుల మధ్య దారి చూసి వెళ్ళి తెగించి అని ఉంటుంది అక్కడ, తెగించి నీళ్లు తీసుకుని వస్తే దావీదు ఆశ్చర్యపోతాడు. ఏదో నేను అడిగాను బానే ఉంది, వీళ్ళు ఒక విధంగా ప్రాణాలు తెగించి తీసుకుని వచ్చారు, నేను తాగను అంటాడు. గట్స్ ఉండాలి. రోమి రాసిన పత్రిక ఈ వాక్యాన్ని చూద్దాం. రోమి రాసిన పత్రిక 16వ అధ్యాయము చూడండి ఒకసారి. 4వ లేకపోతే 3వ వచనం. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు. అకుల్ల, ప్రిస్కిల్ల వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు తెగించి, అపోస్తలుడైన పౌలు తన పరిచర్య భాగంలో మిషనరీ యాత్రలో వీళ్ళు కూడా జత పనివారిగా ఉండి వాళ్ళు వెళ్ళిన చోటల్లా ఆ సువార్తలో పరిచర్యలో జత పనివారిగా ఉన్నారు. పౌలు కొరకు ఎంతగా ఇచ్చేసారంటే తమ ఇంటి దగ్గర
ఆరాధన జరగటానికి, వాక్య బోధన జరగటానికి, కౌన్సిలింగ్ జరగటానికి ఓపెన్ హోమ్‌గా పెట్టేశారు. వారి ఇంట సంఘం ఏర్పడింది. ఎంత గొప్ప పరిచర్య చేశారు. అందుకని పౌలు గుర్తు చేసుకుంటాను. అంటే పౌలుతో పాటు ఎక్కడికెళ్ళినా సరే, ఎఫెసు, కొరింథీ, రోమా ఈ పట్టణాలకెళ్ళినప్పుడు అక్కడ ఆయనతో పాటు పరిచర్య చేశారు. నా ప్రాణం కొరకు వారి ప్రాణాల్ని అడ్డుగా పెట్టారు. తెగించారు వాళ్ళు. వాళ్ళకి వందనాలు చెప్పండి అని గుర్తు చేసుకుంటాం. ఆ తెగింపు అనేది మనం చూపించగలమా? ఆఫీసులో ఉన్నప్పుడు ఒక్కోసారి క్రిస్టియన్ అండి అని చెప్పుకోవటానికి కొంతమంది సిగ్గుపడతారు. ఎందుకండి సిగ్గు? నిలబడాలి. నిలబడాలి. నేను నిజమైన బిలీవర్‌నండి. గిఫ్ట్‌లు కాదండి, లంచాలు నేను తీసుకోను. నిలబడాలి. గట్స్, ధైర్యం ఉండాలి. ధైర్యం ఉండాలి. రెండో విషయం చూద్దాం. రెండో విషయం అంటే అరిమతయి యోసేపు ఆ దేహాన్ని ఇష్టపూర్వకంగా కోరుకున్నాడండి. కోరుకున్నాడు. చూడండి లూకాసు వార్త 23 అధ్యాయం 52వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయము 52వ వచనం. ఒక్క నిమిషం. అతడు పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుక్కొని, ఇంగ్లీష్‌లో ఏముందంటే కింగ్ జేమ్స్ వెర్షన్‌లో హి బెగ్డ్ ఫర్ జీసస్ బాడీ. అంటే అడుక్కున్నాను కాదు, నాకు కొద్దిగా ఆ దేహాన్ని ఇవ్వరా అని పిలాతు వద్దకు వెళ్ళి, ఆయన కూడా స్థాయి ఉన్న అధికారి, అంతస్తు ఉన్న అధికారి, ఆయన కోరాడు, రిక్వెస్ట్ చేశాడు. క్రీస్తు దేహం ఆ సమయంలో మౌనంగా ఉంది, రక్తసిక్తమైపోయింది, కదలకుండా ఉంది. ఒకప్పుడు ఈ దేహం ఎన్నో గొప్ప కార్యాలు చేసింది ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు మౌనంగా ఉంది. ఎవ్వరు కోరుకోలేదండి. అరిమతయి యోసేపు తెగించి వెళ్ళాడు. ఆయన దేహాన్ని కోరుకున్నాడు. దేవుని కొరకు నిలబడితే, స్టాండ్ తీసుకుంటే, నిజమైన విశ్వాసం కలిగి ఉంటే, ధైర్యం వహిస్తే మన జీవితాల ద్వారా దేవునికి మహిమ వస్తుంది. శిష్యుడుగా ఉన్నాడు, ధైర్యాన్ని, తెగింపుని చూపించాడు. మూడో విషయం చూద్దాం. మూడో అంశం చూడండి 27వ అధ్యాయం, మన వాక్య భాగానికి వద్దాం. 27వ అధ్యాయం 59వ వచనం. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి, చాలండి, యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి. యాక్చువల్‌గా సర్వెంట్స్ ఉన్నారు, పనోళ్ళు ఉన్నారు, దాసులు ఉన్నారు. వాళ్ళని వెళ్ళి తీసురండి అని చెప్తే తీసుకురావచ్చు కదా. ఆయనే వెళ్ళి ఆ దేహాన్ని తీసి మోసుకొని వస్తా ఉన్నాడు. అంటే అరిమతయి యోసేపుకి యేసు పట్ల ఉన్న ప్రేమని, ఆ భక్తి చూడండి. యోహాను సువార్తలో ఒకసారి చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయము. ఎందుకంటే నలుగురు సువార్తికులు ఇది మెన్షన్ చేశారు కాబట్టి అవి మనం చూస్తా ఉన్నాం. 19వ అధ్యాయం 38వ వచనం. ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానము, సర్వోన్నత స్థలంలో మహిమ ఉండును గాక. క్షమించండి. సారీ, నేను లూకా చదువుతున్నాను అందుకనే. యోహాను సువార్త 19వ అధ్యాయం 38వ వచనం. అటు తరువాత యూదుల భయం వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు తాను యేసు దేహమును తీసుకుని పోవటకు పిలాతు వద్ద సెలవడిగను. పిలాతు సెలవిచ్చెను కనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయెను. యేసు ప్రభువుని ఎవరితో సిలువేశారంటే ఇద్దరు నేరస్తులతో సిలువ వేశారు. నేరస్తులు సర్వసాధారణంగా ఆ దినాల్లో వాళ్ళకి సాధారణంగా కేటాయించబడి ఇరుకైన సాధారణమైన స్థలములో ఆ సమాధి ఉంచేవాళ్ళు. దాన్ని ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. అలా కాకుండా ఇక్కడ ధనవంతుడైన యోసేపు, అరిమతయి యోసేపు యొక్క సమాధిలో యేసు ప్రభువారి దేహాన్ని ఉంచారు. అంటే ఇది లేఖనంలో నెరవేర్పు కూడా మనం చూస్తాం.
లేఖనములు చెప్పిన ప్రకారంగా యేసు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారం ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. లేఖనముల నెరవేర్పు ప్రతి దాంట్లో మనం చూస్తాం. చూడండి, యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో ఉంటుంది. 53వ అధ్యాయం 9వ వచనం. అక్కడ ఏముంటుంది? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో సమాధి నియమించబడెను. ధనవంతుని యొద్ద, లేకపోతే ధనవంతుని సమాధిలో అతడు ఉంచబడెను. ఇది నెరవేర్చబడింది. యోసేపు నికోదేములు తీసుకుని వచ్చిన సుగంధ ద్రవ్యాల మొత్తం కూడా బోళంతో కలిపి అగరు రమారమి 150 సేర్ల ఎత్తు అంట. బోళం అంటే ఇది ఒక సుగంధ ద్రవ్యం. ఐగుప్తులు ఆ దినాల్లో ఏం చేసేవాళ్ళంటే శవం కుళ్ళిపోకుండా, దాన్ని డికే అవ్వకుండా దీన్ని వాడేవాళ్ళు బోళని. అగరు అంటే సుగంధభరితమైన గంధపు చెక్క పొడి. ఇది కూడా శవం నుండి కుళ్ళు వాసన రాకుండా చేయటానికి, అంటే ఎంబామింగ్ అంటారు ఇప్పుడు ఈ దినాల్లో దాన్ని. ఈ మిశ్రమం శవాన్ని ఏం చేస్తుందంటే కవర్ చేస్తుంది. అరిమతయి యోసేపు యేసు ప్రభువారి పట్ల తనకున్న ఆ ప్రేమ ఎంత గొప్పది అంటే, అది పస్కా ఆచరించే దినాలు, ఆ సమయం సిద్ధపరచు దినం. చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయం 54వ వచనం. ఆ దినము సిద్ధపరచు దినము, విశ్రాంతి దినారంభము కావచ్చును. అప్పుడు అది సిద్ధపరచు దినం అంటే యూదులకి ఏంటంటే గురువారము సన్సెట్ అంటే సూర్యాస్త సమయం నుండి శుక్రవారం సూర్యాస్త సమయం వరకు అనేది అది పీరియడ్ అన్నమాట వాళ్ళకి. అది అనేది విశ్రాంతి దినానికి ముందు వచ్చేది సిద్ధపరచు దినం. ఆ దినమే అన్ని వాళ్ళు సిద్ధం చేసుకుంటారు. విశ్రాంతి దినమున అంటే శనివారం సబ్బాతు దినం యూదులకి. వాళ్ళు ఆ రోజు ఏమీ చేయరు. అందుకనే అన్ని సిద్ధపరచుకుంటూ ఉన్నారు. సహోదరులు ఏం చేశారంటే విశ్రాంతి దినం కొరకు కాచుకుని ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఆ శనివారం అంటే ఆ రోజు ఏం చేయరు కాబట్టి ఆ దినం కొరకు చూస్తా ఉన్నారు. యూదులు శవాన్ని ముట్టుకోరు. కానీ అరిమతయి యోసేపు, నికోదేము కూడా సహాయం చేశాడు. వాళ్ళిద్దరు కలిసి ఆ దేహాన్ని తీసుకుని వచ్చి శుభ్రం చేసి నారబట్టుతో చుట్టి యేసు ప్రభువారి దేహానికి చేయవలసిన పనులన్నీ చేశారండి. డీసెంట్ గా చేశారు. ఎవ్వరు పట్టించుకోలేదు. కానీ అరిమతయి యోసేపు, నికోదేము కూడా వాళ్ళు చేయవలసిన పనులన్నీ చేశారు. ఒక విధంగా అరే యూదుడై ఉండి పస్కా రోజు ఇట్లా దేహాన్ని, డెడ్ బాడీని పుట్టుకున్నాడు అని చెప్పి అనుకున్నారా? ఆయన ఎవరండి? వధించబడిన దేవుని గొర్రె పిల్ల. అరిమతయి యోసేపుకి అర్థమైంది, సమస్త మానవాళి నిమిత్తము వధింపబడిన దేవుని గొర్రె పిల్ల ఈయన. నీకు అర్థమైంది. అందుకే అంత పూజభావం, అంత ప్రేమ, అంత భక్తి చూపించాడు. ప్రియమైన వారలారా, న్యూ టెస్ట్మెంట్ లో అంటే మన నూతన నిబంధనలో చూస్తే పస్కా యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నది. ఇక్కడ యేసు క్రీస్తు వారి యొక్క మరణ భూస్థాపనలో హీ గేవ్ జీసస్ ద బెస్ట్ హీ హ్యాడ్. అంటే ఆయన చేయగలిగింది అంతా చక్కగా చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా అలా నడిపించాడు. యోసేపు ఎంతో ప్రేమ చూపించాడు, భక్తి మర్యాద చూపించాడు దేవుని ఎడల. మన జీవితాల్లో అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆయన యేసే కొరకు నిలబడ్డాడు. అలాగా మనం నిలబడగలమా? కొండ మీద ప్రసంగంలో చూస్తే మనం ఎలాగుండాలో యేసు ప్రభువు క్లియర్ కట్ గా ఆయన బోధించాడు. నిజంగా అలా ఉండగలుగుతున్నామా? ఆయన అన్నాడు కదా, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, లోకానికి వెలుగై ఉన్నారు. ఉప్పు ఏం చేస్తుంది? పాపాన్ని చేయకుండా ఆపుతుంది, పాపాన్ని ప్రోత్సహించదు, ఎంకరేజ్ చేయదు. ఉప్పు సారవంతమైనది. ఉప్పు కూరలో వేస్తే కనిపిస్తుందండి? కనిపించదు. కానీ అది చేయాల్సిన పని చేస్తుంది, ఎఫెక్టివ్ గా ఉంటది, రుచి వస్తుంది. షో చేయదు. అది ఉప్పు షో చేస్తుందా? కనిపించదు అసలు.
మన జీవితాల్లో మనం ఎలాగుంటున్నాం? సారవంతంగా అనగా యేసు ప్రభువారిని చూపించగలుగుతున్నాం. లోకానికి వెలుగుగా ఉండాలి. మన జీవితాల ద్వారా సత్యాన్ని, సత్యవంతుడైన దేవుని చూపించాలి. చూపించగలుగుతున్నామా? వాక్య ప్రమాణాలని, వాక్య విలువలను కలిగి సమాజానికి చూపించగలుగుతున్నామా? మన ఇంటిలో, బయట, మనం పని చేసే చోట మన సాక్ష్య జీవితం ఎలా ఉంటుంది? ఒకసారి గమనించుకుందాం. అరిమతె యోసేపు శిష్యుడిగా ఉన్నాడు. ధైర్యం చూపించాడు. ఆయన యెడల ప్రేమ, భక్తి, మర్యాద చూపించాడు. చివరగా ఈ మనం ఈ అంశాన్ని చూసి ముగించుకుందాం. 60వ వచనం చూడండి. 60వ వచనం. తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి, సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాడు. ఎవ్వరు ఇవ్వనిది, ఇంకా భవిష్యత్తులో ఎవ్వరు కూడా ఇంకా చేయలేరు ఆ విధంగా. ఇవ్వనిది అరిమతె యోసేపు ఇచ్చాడు. ఏమిచ్చాడు ఆయన? ఆయన తొలిపించుకొనిన కొత్త సమాధిని ఇచ్చి ఆయనకి 2 సమాధులు. ఎవరైనా 2 సమాధులు తొలిపించుకుంటారా? ఒకటే. ఆ ఒక్కటి కూడా ఏం చేశాడండి? యేసు ప్రభువారికి ఇచ్చేశాడు. ఆయన దేహం దాంట్లో సమాధి చేయడానికి ఇచ్చేశాడు. కొన్ని కార్యాలు మనం వాక్య భాగంలో చూస్తే యేసు ప్రభువునకు చేసిన పనిని ఇంకా ఎవ్వరు కూడా చేయలేరు. దోస్ థింగ్స్ వర్ యూనిక్. యేసు ప్రభువారికి బాప్తిస్మం ఇచ్చింది ఎవరు? బాప్తిస్మం ఇచ్చు ఇంకెవరైనా ఇవ్వగలరా? ఇంక లేదు. బాప్తిస్మం ఇచ్చి యోహాను, అది ఏంటి ప్రభువా నా దగ్గరికి వచ్చావు, నేనివ్వటం ఏంటంటే, నీతి యావత్తు ఈ విధంగా జరగాల్సి ఉన్నది, నువ్వు నాకు బాప్తిస్మం ఇవ్వు. ఏమన్నాడు తెలుసా బాప్తిస్మం ఇచ్చి యోహాను? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవుచున్న దేవుని గొర్రె పిల్ల. అరే యేసు ప్రభు ఎవరో కదయ్యా, మీ బంధువేనయ్యా, మావోడనయ్యా అని అనలా కదా. బాప్తిస్మం ఇచ్చి యోహాను యునిక్ అది. అలాగే అరిమతె యోసేపు కూడా తన సమాధిని ఇచ్చివేశాడు. దావీదు భక్తుడు కూడా చనిపోయే సమయంలో ఏం చేశాడంటే, యెరూషలేము దేవాలయం నిర్మించటానికి సరిపడ చాలినంత బంగారాన్ని, అంటే 10,000 మణుగుల బంగారాన్ని ఇచ్చాడు తన సొంతంగా. అది కాకుండా యుద్ధంలో తను కొల్ల సొమ్ముని దాన్ని అంతటిని కూడా తీసుకొచ్చి దేవునికే ఇచ్చివేశాడు. ఇంకా ఇవ్వటంలో అనేది దావీదుని మించిన వారు లేరేమో అనిపిస్తుంది. ఇచ్చివేసి యూనిక్. మనం దేవునికి ఏమి ఇస్తూ ఉన్నాం? ఆదివారం అర్పణ కోసం తర్జన భర్జన పడుతున్నామా? ఆయనకి ఏమిచ్చాం? ఏమి ఇస్తూ ఉన్నాం? ఆయన నీ కోసం, నా కోసం తన ప్రాణాన్నే బలిగా ఇచ్చేసాడు ఆయన. లోకంలో ఇంకెవరైనా చేశారండి ఆ పని? ఎవ్వరు చేయలే. సమస్త మానవాళి నిమిత్తం ఆయన శరీరధారిగా వచ్చి యాగ పశువుగా, బలి పశువుగా సిలువలో వేలాడాడు నీ కోసం, నా కోసం. ఆయన తన్ను తాను అర్పించుకొని ఇచ్చివేశాడు నీ కోసం, నా కోసం. మనం ఏమి ఇస్తున్నాం? ప్రతిగా మనం ఏమి ఇస్తున్నాం కదా. స్త్రీలు కనిన వారిలో ఇలాంటి వాళ్ళు ఇంకా ఎవరు ఉండరు. యునిక్ కదా. అలాగే బైబిల్లో నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు కదా, బహు సౌందర్యవంతుడు. ఇంకెవ్వరు అంత. ఎవరంటే అబ్షాలోం. కొన్ని యునిక్ గా ఉంటాయి బైబిల్లో. అలాగే అరిమతె యోసేపు ఇంకా ఎవరు చేయలేనిది చేశాడు. ఏంటంటే తన సమాధిని ఇచ్చివేశాడు. ఆ తోట పక్కనే ఉంది అది. తనకున్న విశ్వాసం ఎంత గొప్పది అంటే, సమాధిని దాటి యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానాన్ని చూస్తా ఉన్నాడు. అంటే అరిమతె యోసేపు పునరుద్ధానుడైన యేసు ప్రభువాని ముందుగానే చూస్తా ఉన్నాడు. అంటే లేఖనముల ప్రకారం నమ్మిక ఉంచాడు, నిరీక్షణ కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేస్తాడు అన్న నిరీక్షణ ఉంది, గొప్ప విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది. ఆయన లేచాడా లేదా? చూడండి 28వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. హీఈస్ రిజన్. ఆయన సమాధి ఆయన బంధించుట
సాధ్యము కాదు. మరణము ఆయన బంధించి ఉంచుట అసాధ్యము. అందుకని అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం అపోస్తలకు క్షమించండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపములను మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన తిరిగి లేచాడు. అని అరిమతయి యోసేపు యేసు ప్రభునందు నిరీక్షణ కలిగిన, ఆయన పునరుద్ధానుడైన యేసు ప్రభు ఆయన తిరిగి లేస్తాడు. అందుకే అన్నీ చేస్తా ఉన్నాడు. ఆయన సజీవుడైన దేవుడు, ఆయన నిరంతరము ఏలువాడు, జీవించువాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు, అల్ఫా ఒమేగా ఆయన. అపోస్తల కార్యాలు శిష్యులు కూడా మొదటి దినాల్లో వాళ్ళు ఏం చెప్తా ఉన్నారో చూడండి, ఒక్కసారి చూద్దామా. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము 13వ వచనం. 3వ అధ్యాయం 13వ వచనం. వాళ్ళందరినీ మన పేతురు యోహానుని పట్టుకున్నారు. అక్కడ దేవాలయం దగ్గర కుంటివాణిని బాగు చేస్తే అతడు మందిరంలోకి వచ్చేసాడు. వచ్చిన వాడిని చూసి వీళ్ళంతా ఆశ్చర్యపోతా ఉన్నారు. అప్పుడు ఎందుకు మీరు విస్మయం పొందుతారు అని చెప్తూ అక్కడ చూడండి 11వ వచనం. వాడు పేతురు యోహాను పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం పొంది సొలొమోను తన మంటపములో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తి వచ్చి, పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లా, ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడుమును వీనికి బలమిచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని వారి దేవుడు, అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. అందుకు మేము సాక్షి. నీవు నేను సాక్షిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈ మధ్యాహ్న కాలపు వేళ అరిమతయి యోసేపు నిజమైన శిష్యుడిగా ఉన్నాడు, ధైర్యవంతుడిగా ఉన్నాడు, తెగింపు కలిగి ఉన్నాడు, దేవుని యెడల ప్రేమ, భక్తి, మర్యాద చూపిన వాడుగా ఉన్నాడు. 4వదిగా ఆయన యందు నిరీక్షణ తప్పిపోలేదు. ప్రియ సహోదరుడా, యేసు ప్రభు వారి యందు నిరీక్షణ. ఆ సమయంలో అక్కడ అద్భుతాలు లేవు, జన సందోహం లేదు, ఏమి హడావుడి లేదు, అంత సైలెంట్ గా ఉంది. కానీ యేసు ప్రభు వారికి పునరుద్ధానాన్ని చూడకు మునిపే యేసు ప్రభునందు సంపూర్ణంగా విశ్వాసం ఉంచిన వాడు అరిమతయి యోసేపు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని తర్వాత అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన సిలువ క్షమాపణను తెలియజేస్తా ఉంది, సమాధి ఆ ట్రాన్సిట్ పీరియడ్ ని మార్పుని తెలియజేస్తా ఉంది, పునరుద్ధానం ఆయన విజయాన్ని తెలియజేస్తా ఉంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ వారమంతా లోకమంతా ఏదో వీక్ అంటారు, ఆ వీక్ అంతా చేస్తారు. కానీ నీవు నేను పునరుద్ధానుడైన యేసు ప్రభు వారిని మనం ఎలా అన్వయించుకుని జీవిస్తాం చూడండి. ఈ ఒక్క వాక్యం మాగం చెప్పి నేను ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ యేసు ప్రభువారు మన కొరకు చేసిన ఈ యొక్క కార్యాన్ని మనం చూస్తా ఉన్నాం. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. మనము ఆయనతో కూడా ఐక్యపరచబడిన వారమైతే, ఐడెంటిఫై చేసుకుంటే, చూడండి 9వ వచనం, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకును ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నామా? 11వ వచనం, అటువలే మీరు పాపము విషయంలో మృతులు గాను
దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, యేసు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన సమాధి ఓటమి కాదు. ఇక్కడ విత్తనము భూమిలో పడగానే ఏమైపోతుంది? చచ్చిపోద్ది ముందు, కానీ ఆ తర్వాత అదేమవుద్ది? మొలకెత్తుతుంది. ఆయన సజీవుడైన దేవుడు. పాపం విషయమై చనిపోయి నీతి విషయమై ఆయన కొరకు జీవించిన నిమిత్తము పునరుద్ధానపు శక్తిని నీకు నాకు దేవుడిచ్చాడు. ఆ శక్తిని కలిగి మనము జీవించబద్దులమై ఉన్నాం. తలలు వంచండి, మోకరిల్లండి. ఒక్క నిమిషం మనం పరీక్ష చేసుకుందాం. పరిస్థితులు చాలా బాధాకరంగా, దుఃఖకరంగా ఉన్నప్పుడు యేసు ప్రభు పేరు ఎత్తితేనే చాలా భయం వేస్తున్న దినాల్లో, సందర్భంలో అరిమతయి యోసేపు ఆయన కొరకు నిజమైన శిష్యుడిగా ఉండి తెగించి ధైర్యం తెచ్చుకొని ఆ యేసుక్రీస్తు వారి దేహాన్ని ఆయనే తీసుకుని వచ్చి తన సమాధిలో, తను తొలిపించుకున్న ఆ రాతి సమాధిలో తను ఉంచి ఆ సమాధిని ఇచ్చివేశాడు. పునరుద్ధానుడైన యేసు ప్రభువాన్ని చూస్తా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవు నేను ఎలా జీవిస్తున్నాం? నిజమైన శిష్యులుగా ఉంటున్నామా? ఆయనకు ప్రాధాన్యత ఇచ్చి వాక్యానుసారమైన జీవితము కలిగి ఆత్మఫలం మనలో, నీలో నాలో కనిపిస్తూ ఉన్నదా? పరీక్ష చేసుకుందాం. ప్రేమగల కృపగల తండ్రి, నమ్మకమైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. అరిమతయి యోసేపు అయితే ప్రభా నీ కొరకు స్టాండ్ తీసుకున్నాడు. నిజమైన శిష్యుడిగా చేయవలసిన పనిని చేశాడు. సైలెంట్గా లేడు ప్రభువా. ధైర్యాన్ని, తెగింపుని చూపించాడు ప్రభువా. ఎవ్వరూ ఆ దేహాన్ని గురించి పట్టించుకోలేదు తండ్రి. అరిమతయి యోసేపు ముందుకు వచ్చాడు. నీ ఎడల తన భక్తి భావాన్ని చూపించాడు ప్రభువా. ప్రేమను చూపించాడు. నీ కొరకు సాక్షిగా నిలబడ్డాడు ప్రభువా. పునరుద్ధానుడైన యేసు ప్రభువాన్ని చూచాడు. ఆ నిరీక్షణ కలిగి జీవించాడు ప్రభువా. అలాంటి జీవితాలు నీ కొరకు నమ్మకమైన శిష్యులముగా, నిన్ను వెంబడించే శిష్యులముగా, నీకు సాక్షులముగా ధైర్యంతో ముందుకు వెళ్ళే కృప మా అందరికి దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అలాగే